వజ్రాసనంలో కూర్చోండి. ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి మీ పాదాల కింద చిన్న టవల్ లాంటిది పెట్టుకుని కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు మాత్రం సుఖాసనంలోనే కూర్చొని చేయండి. మొత్తం ప్రాణాయామాలన్నీ కూడా ఏ విధంగా చేయాలి అన్నటువంటి పద్ధతిని ఈరోజు నేను నేర్పిస్తాను. ఇదే సీక్వెన్స్లో మీరు సాధన చేసుకోవాలి. మొదట ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ శ్వాసను నింపుకునే విధంగా ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఎక్కువ గాలిని మనం పీల్చుకోలేకపోతున్నాం. ఒక శ్వాసకి 4 లీటర్ల ఆక్సిజన్ పీల్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం 1 నుంచి 1.5 లీటర్ మాత్రమే పీల్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఊపిరితిత్తులకు అభ్యాసం లేదు, ఊపిరితిత్తులు కుచించుకుపోయి ఉన్నాయి. మరి మొదట ప్రాణాయామంలో మొదటగా చేయాల్సింది ఊపిరితిత్తులను బాగా ఎక్స్పాండ్ చేయడం. ఊపిరితిత్తుల యొక్క లోయర్ లోబ్ని, అదేవిధంగా మిడిల్ లోబ్ని, అప్పర్ లోబ్ని, వీటి కోసం మనం విభాగ ప్రాణాయామం చేస్తాం. 3 శ్వాసలు, మామూలుగా 6 శ్వాసలు చేయాలి. అన్ని ప్రాణాయామాలు కవర్ చేయాలి కాబట్టి 3 శ్వాసలు తీసుకుంటూ చేయండి. మొదటగా మీ యొక్క నడుము దగ్గర మీ బొటన వేలుని తాకించి ఈ విధంగా పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వదిలేటప్పుడు మాత్రం గొంతుతో సౌండ్ చేస్తూ వదలండి. 3 శ్వాసలు. ఈ ప్రాణాయామంతో ఊపిరితిత్తుల కింది భాగం ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాతది మీ చంకల్లో బొటన వేలుని పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోండి. 3 శ్వాసలు. తర్వాత ముద్ర వీపుపైన ఈ విధంగా పెట్టుకొని చెవులకు చేతులు ఆనుకునే విధంగా ఈ విధంగా పెట్టుకోండి. పూర్తిగా పైకి ఉండాలి మోచేతులు. 3 శ్వాసలు. ఈ విధంగా దీన్ని విభాగ ప్రాణాయామం అంటారు. 6 శ్వాసలు మీరు సాధన చేయాలి చేసేటప్పుడు. ఇప్పుడు ముద్రా ప్రాణాయామం. ముద్రా ప్రాణాయామంలో మొదటగా ఈ ముద్రా ప్రాణాయామాలు కానీ ఏవైనా కానీ మనము మిగిలినటువంటి ప్రాణాయామాలు ఏవైనా కానీ మనం చేయాలంటే ముందుగా కపాలభాతి, భస్త్రిక మొదట చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏ ప్రాణాయామాలైనా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కపాలభాతిని వజ్రాసనంలో కూర్చొని చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక 10 స్ట్రోకులు కపాలభాతి చేయండి. కపాలభాతి ఎలా చేయాలంటే
కేవలం హై బీపీ ఉన్నవాళ్ళు తక్కువగా చేయండి, లో బీపీ ఉన్నవాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. కడుపు లోపల ఉన్నటువంటి గాలిని వేగంగా కడుపుతో బయటికి నెట్టడం, ఎగ్జలేషన్ పైన దృష్టి పెట్టాలి. ముఖం ప్రశాంతంగా పెట్టుకోవాలి. చేసిన తర్వాత చివరి బ్రెత్ తర్వాత బాహ్య కుంభకం చేయాలి. ఎంతసేపు మీరు బాహ్య కుంభకం చేయగలిగితే అంత మంచిది. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కుంభకాన్ని చేయొద్దు. తర్వాతది కపాలభాతిలోనే రెండవ వేరియేషన్ ఉంటుంది. ఏ విధంగా అంటే మీ యొక్క కుడి ముక్కును క్లోజ్ చేసుకొని ఎడమ ముక్కును మాత్రమే ఓపెన్ చేసి చివరి శ్వాస తర్వాత కుంభకం. ఇప్పుడు ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కుతో చేయండి. చివరి ఎగ్జలేషన్ తర్వాత కుంభకం. ఒకసారి శ్వాస తీసుకోండి. కపాలభాతి అయిపోయిన తర్వాతనే 2 సార్లు ఇన్హేల్ ఎగ్జేల్ చేయాలి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చూడండి. 6 సార్లు చేయండి. హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. కుంభకం చేయండి. భస్త్రికాలో రెండవ వేరియేషన్ కుడి ముక్కును క్లోజ్ చేసుకొని 6 బ్రీతింగ్లు.
కుంభకం చేయండి. ఎడమ ముక్కును క్లోజ్ చేసుకుని 6 సార్లు. బాహ్య కుంభకం, వజ్రాసనంలో పంచప్రాణములకు మరియు షట్చక్రములకు వాటి యొక్క క్రియాశీలతను పెంచే విధంగా తర్వాతి 5 ముద్రలు ఉంటాయి. ఇవి వజ్రాసనంలోనే చేయాలి. ఇవి చూడండి. మొదటిది మీ యొక్క ప్రాణవాయువును, అదేవిధంగా అపానవాయువును మరియు మీ యొక్క మూలాధార స్వాధిష్టాన చక్రాలను యాక్టివేట్ చేసే మొదటి ముద్ర. ఈ విధంగా చిన్ముద్రలో 2 వేళ్ళు, బొటన వేలు, చూపుడు వేలు తాకించి ఈ విధంగా పెట్టుకొని 3 శ్వాసలు తీసుకోండి. మీ యొక్క నాభి దిగువ భాగము క్రియాశీలమవుతుంది. దీన్ని చిన్ముద్ర అంటారు. తర్వాతది చిన్మయ ముద్ర. మీ యొక్క వేలిని బొటన వేలి చివరి గీతికి తాకించి ఈ విధంగా పట్టుకొని మీ చూపుడు వేలి పైన బొటన వేలి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని 3 శ్వాసలు. ఇది మీ యొక్క మణిపూరక చక్రాన్ని మరియు అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సమాన ప్రాణవాయువులను యాక్టివేట్ చేస్తుంది. మూడు శ్వాసలు. తర్వాతది మీ యొక్క ఆదిముద్ర అంటారు. మీ యొక్క బొటన వేలిని చివరి వేలు, చిటికెన వేలు యొక్క చివరను తాకించి 4 వేలు ఈ విధంగా బొటన వేలి పైన మడవండి. ఈ విధంగా పెట్టుకోండి. ఆదిముద్ర అంటారు. దీంతో మీ యొక్క స్వాధిష్టాన ఆజ్ఞా చక్రాలు యాక్టివేట్ అవుతాయి మరియు ఉదాన వాయువు యాక్టివేట్ అవుతుంది. చివరిది పూర్ణముద్ర లేదా బ్రహ్మముద్ర అంటారు. ఈ విధంగా మీరు మీ యొక్క ఆదిముద్రలో ఉండి
ఆదిముద్ర తీసుకొని మీ యొక్క నకుల్స్ జాయిన్ అయ్యే విధంగా ఈ విధంగా పెట్టుకోండి. కడుపు లోపలికి బాగా లోపలికి పెట్టుకోండి. ఈ విధంగా శరీరంలో ఉన్న మొత్తము వ్యానవాయువు యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క ఆదిముద్ర పూర్ణముద్ర వలన. 3 శ్వాసలు. మీరు సాధన చేసేటప్పుడు 6 ప్రాణాయామాలు చేయాల్సి ఉంటుంది. చిట్ట చివరిది మీ వెన్నెముక సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేయడానికి, వెన్నెముకను బలోపేతం చేయడానికి, అదేవిధంగా సహస్రారాన్ని కూడా మలినరహితం చేసి యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క మేరుదండ ముద్ర. ఈ విధంగా మీ చిటికిన పిడికిలు బిగించుకొని బొటనవేలును పైకి తీసుకొని ఈ విధంగా 3 శ్వాసలు తీసుకోండి. మరీ చేతులు ముందుకు పెట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా 5 చక్ర మరియు ప్రాణవాయువుల ముద్రలు చేశాం. ఇప్పుడు వజ్రాసనం నుంచి రిలీజ్ అవ్వండి. ప్రశాంతంగా ముందుకి చేతులపైన నిలబడి, మోకాళ్ళపై నిలబడి మొదట మీ 2 పాదాలను జెంటిల్గా షేక్ చేసుకోండి, విదిలించుకోండి. ఇప్పుడు పక్కగా కూర్చొని రెండు కాళ్ళను బాగా సుఖాసనంలో కూర్చోండి లేదా పద్మాసనంలో కూర్చోండి. వీటి తర్వాత మనము చేయాల్సిన ప్రాణాయామము ఉజ్జయి ప్రాణాయామము. ఉజ్జయి ప్రాణాయామము ఏ విధంగా చేస్తామంటే, మనము మన యొక్క గొంతుతో శ్వాస తీసుకోవాలి. ఉజ్జయి అంటే జయించడం అని అర్థము. మన యొక్క అనారోగ్యాన్ని మనం జయిస్తాం. అదేవిధంగా శ్వాసను జయిస్తాం, శ్వాసను నియంత్రిస్తాం. ఎక్కువసేపు పూరకము, ఎక్కువసేపు కుంభకం చేయడానికి మన గొంతు దగ్గర ఉన్నటువంటి గ్లూటిస్ అనే ఈ ప్రాంతంలో ఒక వాల్వ్ లాగా ఉంటుంది. ఆ వాల్వ్ను కొద్దిగా కాంట్రాక్ట్ చేయడం వల్ల, కొద్దిగా క్లోజ్ చేయడం వల్ల ఎక్కువసేపు గాలిని తీసుకుంటాం, ఎక్కువసేపు బయటికి వదులుతాం. ఏ విధంగా మనము గొంతుతో తీసుకోవాలి అంటే, మామూలుగా అద్దం ఎదురుగా పెట్టుకొని అన్నప్పుడు ఆవిరంతా అద్దానికి పడుతుంది. అన్నప్పుడు గొంతులో నుంచి యాక్చువల్గా కాంట్రాక్ట్ అయ్యి శ్వాస బయటకు వస్తుంది. ఈ విధంగా గొంతుతో తీసుకొని గొంతుతో బయటకు వదలాలి. తీసుకునేటప్పుడు సముద్రం యొక్క హోరు శబ్దం వస్తుంది మనకు. ఈ విధంగా కానీ పెదాలను మనం క్లోజ్ చేసుకుని చేయాలి. 3 ప్రాణాయామాలు చేయండి. గొంతుతో లైట్గా ఓపెన్ చేసుకొని
ఇది ఉజ్జయి ప్రాణాయామం అంటారు. మనకు ఊపిరితిత్తుల్లోనికి కాకుండా కడుపులోనికి శ్వాస నిండిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఊపిరితిత్తుల్లోకి శ్వాస వెళ్తుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రాణాయామం. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాతది భ్రామరి ప్రాణాయామం. ఉజ్జయి తర్వాత మనం చేయాల్సింది భ్రామరి. భ్రామరి అంటే ఒక తుమ్మెద జుంకారం చేసినట్టుగా మనము ముక్కుతో సౌండ్ చేస్తూ వదలాలి. మొదట షణ్ముఖి ముద్రను చేయండి. మీ యొక్క బొటన వేళ్ళను చెవులు మూసుకోండి. చూపుడు వేళ్ళను నుదుటిపైన పెట్టుకోండి. రెండవ వేలిని కళ్ళపైన కనురెప్పలపైన క్లోజ్ చేస్తూ పెట్టుకోండి. మూడవ వేలిని ముక్కు ఇడా పింగళ నాడి పక్కన రింగ్ ఫింగర్ని పెట్టుకోండి. చివరి వేలును ముక్కు కింద పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు పూర్తిగా శ్వాస ముక్కుతో తీసుకుంటూ ముక్కుతో ఓంకారం చేసినట్టుగా బయటకు వదలాలి. ఈ భ్రామరి ప్రాణాయామాన్ని లో బీపీ ఉన్నవాళ్ళు చేయకండి, హై బీపీ ఉన్నవాళ్ళు చేయాలి. ఈ భ్రామరి ప్రాణాయామం ముఖ్యంగా మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది, మెదడులోని మలినాలను తొలగిస్తుంది, అదేవిధంగా మెదడును శక్తివంతం చేస్తుంది. మన యొక్క రక్తనాళాలను బాగా విశాలం చేస్తుంది. రక్తనాళంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ తీసేసి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్ళు చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. లో బీపీ ఉన్నవాళ్ళు దీన్ని చేయకండి. తర్వాతి ప్రాణాయామము మనం చేయాల్సింది అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం ఏ విధంగా అంటే మూడు శ్వాసలు చేద్దాం. మీ యొక్క కుడి ముక్కుతో క్లోజ్ చేసుకుని మొదటగా ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా వదలాలి. వదిలిన ముక్కుతోనే మళ్ళీ గాలిని పీల్చుకోవాలి. ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఈ విధంగా అనులోమ విలోమ ప్రాణాయామం. దీన్ని మొదట 2 వేరియేషన్స్లో చేయాలి. ఒకటి, శ్వాసను స్టెప్ బై స్టెప్ కొద్దిగా తీసుకోవడం, మళ్ళీ కొద్దిగా వదలడం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా యూనిఫామ్గా చేయాలి. నేను చేస్తాను, చూసి సాధన చేసుకోండి.
ఈ స్టెప్ బై స్టెప్ ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క యూనిఫామ్గా చేసేది చేయాలి. దీంట్లో మీరు కుంభకంతో కూడా చేయొచ్చు, కుంభకం లేకుండా కూడా చేయొచ్చు. కుంభకంతో చేయడం అనేది అడ్వాన్స్డ్ ప్రాణాయామ సాధనము. కుడి ముక్కును క్లోజ్ చేసుకుని ఎడమ ముక్కుతో గాలి తీసుకోండి. ఎడమ ముక్కును క్లోజ్ చేసుకుని కుడి ముక్కుతో బయటకు వదలండి. వదిలిన కుడి ముక్కుతోనే మళ్ళీ గాలి తీసుకోండి. కుడి ముక్కును క్లోజ్ చేసుకుని ఎడమ ముక్కుతో గాలి వదలండి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామంలో 2 వర్షన్స్. 3వ వర్షను కుంభకం. గాలి ఈ విధంగా తీసుకోవడం, కుంభించడం, తర్వాత బయటికి వదలడం, మళ్ళీ బాహ్య కుంభకంలో ఉండటం, మళ్ళీ వదిలిన ముక్కుతోనే గాలి తీసుకోవడం, మళ్ళా కుంభించడం, గాలిని బయటకు వదలడం, మళ్ళీ బాహ్య కుంభకం చేయడం, మళ్ళీ శ్వాస తీసుకోవడం. ఈ విధంగా కుంభకంతో కూడా మనం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ మార్చ్. ఆడియో ఆన్లో ఉందా? తర్వాతది నాడీ శుద్ధి ప్రాణాయామం. అనులోమ విలోమ తర్వాత మనం చేయాల్సినటువంటి ప్రాణాయామము నాడీ శుద్ధి ప్రాణాయామము. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామంలో పూరకము, రేచకము, కుంభకము, బాహ్య కుంభకము ఈ 4 కలిపి చేయాల్సి ఉంటుంది. పూరకము చేసిన తర్వాత అంటే శ్వాస తీసుకున్న తర్వాత ఒక దాదాపు 12 సెకండ్లు చేయగలిగితే కుంభకం 12 సెకండ్లు చేయండి, లేదంటే 8 చేయండి, లేదంటే 6 చేయండి. చేయగలిగిన వాళ్ళు ఆ విధంగా రేషియోని ఎంచుకోండి.
ఉదాహరణకి 12 కౌంట్ చేసేంత వరకు లోపల కుంభకం పెడితే కనుక బాహ్య కుంభకాన్ని 6 కౌంట్ చేసేంత వరకు పెట్టాలి. అంటే 2:1 రేషియోలో చేయాలి మనం. ఈ విధంగా నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. ఇది ప్రాణాయామాల్లో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి ప్రాణాయామం. 3 నెలలు రోజుకు 4 పూటలు చేస్తే 21 శ్వాసలు ప్రాణాయామాలు మన యొక్క నాడీ మండలం అంటే 72,000 నాడులు సుషుమ్న నాడి కూడా క్లెన్జింగ్ జరుగుతుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. తర్వాత ధ్యానంలో సమాధి స్థితి మనకు లభించడానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా మీ యొక్క కుడి నాసికను క్లోజ్ చేసుకొని పూరకం చేయండి. చాలా స్లోగా జర్క్స్ లేకుండా చేయాలి. కుంభకం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఎడముకను క్లోజ్ చేసుకొని గాలిని బయటకు వదలండి. వదిలేసిన తర్వాత బాహ్య కుంభకం చేయాలి. 1 2 3 4 5 6. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కుతోనే శ్వాస తీసుకోండి. 12 కుంభకం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఎడమ ముక్కును క్లోజ్ చేసుకోండి. కుడి ముక్కుతో గాలి వదలండి. వన్ 2 3 4 5 6. మళ్ళీ శ్వాస తీసుకోండి. కుంభకం. ఎడమ ముక్కుతో గాలి వదలండి. బాహ్య కుంభకం. 1 2 3 4 5 6. మళ్ళీ వదిలే ముక్కుతోనే గాలి తీసుకోండి. ఎడమ ముక్కు క్లోజ్ చేసుకొని కుంభకం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. కుడి ముక్కుతో గాలి వదలండి. బాహ్య కుంభకం 6. 1 2 3 4 5 6. మళ్ళీ కుడి ముక్కుతో శ్వాస తీసుకోండి. వదిలిన ముక్కుతోనే శ్వాస తీసుకోండి. కుంభకం 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలేయండి. వన్ 2 3 4 5 6. మళ్ళీ అది వదిలిన ముక్కుతోనే గాలి తీసుకోవాలి. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12. కుడి ముక్కు ద్వారా వదలండి. బాహ్య కుంభకం 6. 1 2 3 4 5 6. వదిలిన ముక్కుతోనే గాలి తీసుకోండి. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ విధంగా 2:1 రేషియోలో మీరు నాడీ శుద్ధిని 21 సార్లు 21 ప్రాణాయామాలు పూరక, రేచక, కుంభక, బాహ్య కుంభకాలతో చేయాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా ప్రతిరోజు చేయాల్సినటువంటి ప్రాణాయామం. దీని తర్వాత మనము చేయాల్సినటువంటి ప్రాణాయామాలు బంధనాలు అంటారు. 3 బంధనాలు.
ఒకటి చూడండి, జలంధర బంధనము మీ యొక్క విశుద్ధి చక్రం దగ్గర లాక్ చేస్తుంది. ఇది స్ఫూర్తిగా శ్వాసను తీసుకొని లోపల అలాగే గాలిని పెట్టుకొని ఇక్కడ లాక్ చేయండి. మీ గడ్డాన్ని రొమ్ము కానించి ఉన్నంతసేపు కుంభకంలో ఉండండి. పూర్తిగా తల పైకెత్తేంత వరకు గాలిని బయటకు వదలకూడదు. ఇది జలంధర బంధనము. రెండవది ఉడ్డియాన బంధనము. ఉడ్డియాన బంధనము అంటే మీ యొక్క సమాన వాయువు పైన, కడుపు పైన పనిచేస్తుంది ఇది. సో ఏ విధంగా ఇది చేయాలంటే చూడండి, మొదటగా కంప్లీట్గా గాలిని బయటకు వదిలేయాలి. ఒక ఫాల్స్ బ్రీత్ని తీసుకోవాలి, అంటే ఎంటీనెస్ని బ్రీత్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కడుపు బాగా వెనక్కి వెళ్తుంది. ఇది బాగా నిండుగా ఇట్లా గాలి తీసుకుంటే కడుపు ఫుల్ అవుతుంది. కానీ మనము గాలి తీసుకోకుండా ఎంటీ ఫాల్స్ బ్రీత్ తీసుకుంటాం. మొదట గాలి బయటగా వదిలేయండి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు మీ యొక్క ఉద్యాన బంధనంలో ఉండండి. ఇది జలంధర బంధనము స్వాదిష్టాగ్న చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఉద్యాన బంధనము అనాహత మణిపూరక చక్రవాలను యాక్టివేట్ చేస్తుంది. తర్వాత మూల బంధనము స్వాదిష్టాన మరియు మూలాధార చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. తర్వాతది మీ మూల బంధనము. ఇదేంటంటే మన యొక్క మలద్వారం నుంచి గాలిని పీల్చుకోవడానికి ప్రయత్నించడము. పూర్తిగా గాలిని బయట వదిలేయండి. మీ పెరినియం నుంచి స్క్వీజ్ చేసినట్టుగా పైకి లాక్కోండి. అంటే మనము ఎక్కువ టాయిలెట్కి చాలా అర్జెంట్ అయిపోయినప్పుడు, మూత్ర విసర్జనకి చాలా అర్జెంట్ అయినప్పుడు ఏ విధంగా ఉగ్గబట్టుకుంటామో ఆపుకుంటామో ఆ విధంగా అన్నమాట. పూర్తిగా గాలి బయటకు వదిలేసి ఈ విధంగా మనము మూలబంధనం చేయాలి. జలంధర, ఉడ్యాన బంధనము మరియు మూలబంధనము ఈ మూడింటిని కలిపి ఒకేసారి చేస్తే మహాప్రాణబంధం అంటారు దాన్ని, లేదా మహాబంధనం అని కూడా అంటారు. ఇది ఎలా చేయాలంటే పూర్తిగా శ్వాసను బయటికి వదిలేసిన తర్వాత బాహ్య కుంభకంలో చేయాలి. గాలి తీసుకొని పూర్తిగా గాలి వదిలేసి ఇలా లాక్ చేసి ఎంటీ శ్వాసను తీసుకొని మూలబంధనం కూడా చేస్తూ 3 బంధనాలు ఒకేసారి చేయాలి. దీని మహాప్రాణబంధం అంటారు. ఇవి మూల బంధనములు. చివరగా ముద్రా ప్రాణాయామముల్లో మిగిలిన 10 ముద్రలు ఉన్నాయి. మొదటిది పంచభూత మహాముద్రలు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క శక్తులను సమానం చేస్తుంది. భూతత్వాన్ని అంటే భూమి యొక్క శక్తిని, అదేవిధంగా నీటి యొక్క శక్తిని, అగ్ని యొక్క శక్తిని, వాయువు యొక్క శక్తిని, ఆకాశం యొక్క శక్తిని, వీటి శక్తులను, వీటి తత్వాలను బ్యాలెన్స్ చేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొదటిది పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్రకు బొటన వేలు మీ యొక్క ఉంగరం వేలు కలపాలి. ఈ విధంగా టిప్స్ని తాకేటట్టుగా ఈ విధంగా 3 శ్వాసలు చేయండి.
ఈ యొక్క ముద్రా ప్రాణాయామాలు శబ్దం లేకుండా చాలా సున్నితంగా సూక్ష్మంగా చేయాలి. ఎక్కువ శబ్దం చేయకూడదు ఇన్హేలేషన్లో, ఎగ్జలేషన్లో. ఆ శబ్దం మీకు కూడా వినపడినంతగా నెమ్మదిగా గాలి తీసుకోవాలి, నిండుగా నెమ్మదిగా వదలాలి. తర్వాతది పృథ్వీ ముద్ర అయిన తర్వాత జలముద్ర. దీన్నే వరుణముద్ర అని కూడా అంటారు. వరుణముద్ర అంటే చిటికిన వేలు బొటన వేలు కలిపి ఉంచడము. చిటికిన వేలు బొటన వేలు. తర్వాత అగ్నిముద్ర. ఈ అగ్నిముద్ర లేదా సూర్యముద్ర మీ యొక్క ఉంగరపు వేలును బాగా మడిచి బొటన వేలును దాన్ని పైగా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. బటన్ వేలు ఉంగర వేలు పైన పెట్టుకోవాలి. ఇలా టిప్పుకు కాదు, ఈ విధంగా పెట్టుకోవాలి. 3 శ్వాసలు. సూర్యముద్ర లేదా అగ్నిముద్ర. తర్వాతది వాయుముద్ర. వాయుముద్ర మీ యొక్క చూపుడు వేలిని మడిచి బటన్ వేలిని దాన్ని పైగా పెట్టుకొని ఈ విధంగా వాయుముద్ర అంటారు. 3 శ్వాసలు. ఈ యొక్క ముద్రతో పార్కిన్సన్ వ్యాధి కానీ, ఎముకల వ్యాధి కానీ, పెరాలసిస్ కానీ, ముఖ పక్షవాతం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది, అసిడిటీ తగ్గిపోతుంది, అదేవిధంగా మలబద్ధకం నివారించబడుతుంది. పృథ్వీ ముద్ర వల్ల శరీరంలో అస్తిత్వము, శక్తి, మూలాధార చక్రము యాక్టివేట్ అవుతాయి. మాంసము, కండరాళ్ళు, నరాల్లో శక్తి పుంజుకుంటుంది. బాగా మనకు డైజెషన్ జరుగుతుంది. ఇది పృథ్వీ చక్రంతో పృథ్వీతత్వం బ్యాలెన్స్ అవుతుంది. జలముద్ర లేదా వరుణముద్రతో మన రక్తము ప్యూరిఫై అవుతుంది. అదేవిధంగా స్కిన్ గ్లో వస్తుంది. మనలో అత్యద్భుతమైనటువంటి కఫం యొక్క బ్యాలెన్స్ జరుగుతుంది. ఈ యొక్క అగ్నిముద్రతో లేదా సూర్యముద్రతో మనలో జఠరాగ్ని పెరుగుతుంది. అదేవిధంగా టెంపరేచరు బ్యాలెన్స్లోకి వస్తుంది. వాయుముద్రతో ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు, కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. అదేవిధంగా పార్కిన్సన్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. చివరిది ఆకాశముద్ర లేదా దీన్ని ఆకాశముద్ర అంటారు. మీ యొక్క మధ్య వేలును కలిపి బటన్ వేలుతో 3 ముద్రలు. దీనివల్ల మనకు ఏదైనా మెంటల్ రిటార్ట్మెంట్ ఉన్నా కూడా, మానసిక ఆందోళన ఉన్నా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ ఇస్తుంది. మైండ్ని ఇన్స్టెంట్గా కామ్ చేసి బాడీని ఎనర్జైజ్ చేస్తుంది. ఇది ఆకాశముద్ర. ఇవి 5 ముద్రలు పంచభూత తత్వాలకు సంబంధించినవి. మరియు పంచప్రాణాలు, వాటి ఉపప్రాణాలు ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము, నాగం, కూర్మ, కృకళ, దేవదత్త, ధనంజయ.
ఈ యొక్క 5 పంచప్రాణాలు 5 ఉపప్రాణాలు మన శరీరంలో బ్యాలెన్స్ అవ్వాలి, శక్తివంతం అవ్వాలి, రెగ్యులేట్ అవ్వాలంటే మనము ఈ యొక్క ముద్ర ప్రాణాయామాలు చేస్తాం. మొదటిది ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర ఏ విధంగా చేస్తామంటే చూడండి, ప్రాణవాయు ముద్ర. మీ యొక్క చిటికిన వేలు, రింగ్ ఫింగర్, ఉంగరము వేలు కలిపి బొటన వేలుకు తాకించండి. ఈ విధంగా 3 ప్రాణాయామాలు. ప్రాణముద్ర. తర్వాత అపానముద్ర. అపానముద్ర అంటే మీ యొక్క మధ్య వేలు, ఉంగరము వేలు బొటన వేలుకు తాకించాలి. అపానముద్ర. అపాన వాయువు బ్యాలెన్స్ అవుతుంది, యొక్క వీర్య శక్తి పుంజుకుంటుంది. తర్వాతది ఉదాన ముద్ర. ఉదాన ముద్ర అంటే మొదటి 3 వేళ్ళు, మొదటి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు మూడింటిని కూడా బొటన వేలు కలిపి ఉంచండి. ఈ విధంగా చిటికిన వేలు మాత్రం పైకి ఉండాలి. ఉదాన ముద్ర. సమాన ముద్ర. అన్ని వేలను కలిపి చేయాలి. అన్ని వేలను బొటన వేలకు తాకించి ఈ విధంగా చేయాలి. సమాన ముద్ర కడుపులో డైజెషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. లివర్ను, కిడ్నీని, ప్యాంక్రియాస్ని క్రియాశీలం చేస్తుంది. చివరిది వ్యానముద్ర. శరీరం మొత్తాన్ని శక్తివంతం చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యానవాయువును క్రియాశీలం చేస్తుంది. మీ బొటన వేలికి చూపుడు వేలును, మధ్య వేలును తాకించి ఇలా పెడితే దీన్ని వ్యానముద్ర అంటారు. ఇది ఇంకా మంచి ధ్యాన స్థితిని పొందడానికి, ధ్యాన శక్తిని పొందడానికి చివరి ముద్ర లింగ ముద్ర. సో ఈ విధంగా చేసుకొని మీ యొక్క కుడి చేతి బొటన వేలిని మాత్రం పైకి పెట్టుకొని 3 ప్రాణాయామాలు. ఇవి ముద్రా ప్రాణాయామాలు. ఈ తర్వాత చేయాల్సింది సూర్యభేదన, చంద్రభేదన. సూర్యభేదన ఒకరోజు చేస్తే ఆ రోజు చంద్రభేదన చేయకూడదు. చంద్రభేదన చేసిన రోజు సూర్యభేదన చేయకూడదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాల్సి ఉంటుంది. సూర్యభేదన హెవీ టెంపరేచర్ ఉన్నప్పుడు, బాడీలో జ్వరం వచ్చినప్పుడు చేయకూడదు. చంద్రభేదనం అనేది వింటర్లో జలుబు వచ్చినప్పుడు చేయకూడదు. సూర్యభేదనం అనేది మనము లో బీపీ ఉన్నవాళ్ళు చేయాలి, హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. చంద్రభేదనము హై బీపీ ఉన్నవాళ్ళు చేయాలి, లో బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు. సూర్యభేదనం అంటే కుడి ముక్కుతో గాలి పీల్చుకొని ఎడమ ముక్కుతో వదలడం.
ఈ విధంగా. కానీ ఎక్కువసేపు తీసుకోవడానికి, ఎక్కువసేపు వదలడానికి ముక్కును కొద్దిగా క్లోజ్ చేసుకుని స్లైట్గా మాత్రమే ఓపెన్ చేసి చేస్తాం. ఉదాహరణకి కుడి ముక్కును కొద్దిగా ఎడమ ముక్కును పూర్తిగా క్లోజ్ చేయండి. కుడి ముక్కును కొద్దిగా క్లోజ్ చేసి ఇప్పుడు ఎడమ ముక్కుతో వదిలేయాలి. కుడి ముక్కును పూర్తిగా క్లోజ్ చేసేయండి. ఎడమ ముక్కును స్లైట్గా ఓపెన్ చేసి మెల్లగా గాలి వదలండి. ఈ విధంగా చంద్రభేదన ప్రాణాయామం అంటే ఎడమ ముక్కుతో గాలి పీల్చుకొని కుడి ముక్కుతో వదలడం. ఎడమ ముక్కును కొద్దిగా ఓపెన్ చేసుకొని పీల్చుకోండి. కుడి ముక్కును బాగా క్లోజ్ చేయండి మొదట. ఇప్పుడు ఎడమ ముక్కును పూర్తిగా క్లోజ్ చేసి కుడి ముక్కును కొద్దిగా ఓపెన్ చేసి బయటకు వదలండి. ఈ విధంగా 6 సార్లు చేయాలి. సూర్యభేదన, చంద్రభేదన. చిట్ట చివరిది మనము శీతలి శీత్కారి ప్రాణాయామం చేసేప్పుడు నాలుక ఇలా గొట్టంలాగా మడవాల్సి ఉంటుంది. శ్వాస చాలా నెమ్మదిగా తీసుకుంటూ అని సౌండ్ వచ్చేలాగా గొంతుతో బయటకు వదలాలి. నాలుక మడవలేని వాళ్ళు ఈ విధంగా పళ్ళ సందుల్లో నుంచి శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయండి. 12 ప్రాణాయామాలు చేయాలి. మనం ఇప్పుడు 3 చేద్దాం. కొద్దిసేపు కుంభకం పెట్టుకొని చేయండి. శీత్కారి ఈ విధంగా. శీతలి చిట్ట చివరి ప్రాణాయామం ఉద్గీత ప్రాణాయామం. గాలిని పూర్తిగా తీసుకొని ఓంకారం ద్వారా గాలిని బయటికి మెల్లగా వదలడం. అంటే చాలా ఎక్కువగా సేపు ఓంకారాన్ని, ప్రణవాన్ని ఉచ్చరించడం. 3 మాత్రం చేద్దాం. పన్నెండు సార్లు ఉద్గీత ప్రాణాయామం చేయండి. ఇంతటితో ప్రాణాయామాలన్నీ అయిపోతాయి. టైంను బట్టి, మీ యొక్క వీలును బట్టి ముఖ్యంగా కొన్ని ప్రాణాయామాలు సీక్వెన్సులు చెప్తాము. ఆ సీక్వెన్స్ ప్రకారం 7 రోజుల్లో 7 సీక్వెన్సులు అవి సాధన చేసుకోండి. నమస్తే. శాంతి మంత్రం. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामवधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जना सुखिनो भवन्तु। ॐ हर हर महादेव शम्भो शङ्कर नमः शिवाय।